బిగ్ బాస్ 9లో కొత్త వాళ్ళను చోటు లేదు. కేవలం అందరికీ తెలిసిన వాళ్ళే రాబోతున్నారు. రీతు చౌదరి, జబర్దస్త్, ఇమాన్యుయల్, అలేఖ్య, చిట్టి పికెల్స్, రమ్యలు ఖచ్చితంగా హౌస్‌లోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ 9వ సీజన్‌లో మార్పులు జరిగినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు 8లో కెప్టెన్‌కు బదులు చీఫ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే చీఫ్‌గా ఇద్దరు డిప్యూటీ చీఫ్‌లను కూడా ఇచ్చారు. ఈ విధానం బాగానే వర్కౌట్ అయింది. అలాగే ప్రైజ్ మనీ 0తో ప్రారంభించి కంటెస్టెంట్స్ తమ ప్రైజ్ మనీని సంపాదించుకోవాలనే నిబంధన తీసుకొచ్చి సస్పెన్స్ కంటిన్యూ చేశారు. ఇది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఉల్టా ఫల్టా అనేది కూడా పెద్దగా నచ్చలేదు. బ్యాచులర్‌గా సీరియల్స్ వాళ్ళు ఉన్నారు కానీ ఈసారి వాటిని పూర్తిగా మార్చేస్తున్నట్లు సమాచారం. ఈసారి బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించినట్లుగానే పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని టాక్. ఆగస్టులో షో ప్రారంభం కానుంది. ఈసారి సినిమా యాక్టర్స్ ఎక్కువగా ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందట. ప్రైజ్ మనీ కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ఈ సీజన్‌లో కొత్త టాస్క్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మళ్ళీ బిగ్ బాస్ నిర్వాహకులు కూడా నాగార్జుననే హోస్ట్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం నాగార్జున భారీగా రెమ్యునరేషన్ పెంచేశారు. ఈ విషయం తెలిసి అటు స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వేల కోట్ల కలెక్షన్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించిన స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదు. కానీ నాగార్జున బిగ్ బాస్ షో కోసం చేస్తున్న డిమాండ్ చూస్తే మాత్రం కళ్ళు తిరగాల్సిందే. 3 నెలల పాటు కొనసాగే ఈ షో సీజన్ 9 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం నాగార్జున ఆగస్టులో ప్రోమో షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్‌లో కూడా ఎవరెవరు పాల్గొంటున్నారు అనే దానిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే నాగార్జున రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి సీజన్ 9 ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.